ఏమన్నాడు? ఆ పట్టణాన్ని దయచేస్తాను అన్నాడు. ఆ మాటను నమ్మిన ఆయన ఆ పట్టణం ఎలా ఉంటాదో, ఆ పట్టణంలో ఎప్పుడు వెళతానో, ఎప్పుడు అందులో నేను నివసిస్తాను అని ఆ పట్టణం గురించి ఆలోచిస్తున్నాడు తప్ప, ప్రెజెంట్ అబ్రహాము గారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎంతగానో విస్తారమైన భూమి, ఎంతో విస్తారమైన పశువులు, ఆస్తి, పనివారు ఎందరో ఉన్నారు. వీరిని ఎలా ఏలాలి, వీరి యందు నేను ఎలా గొప్పవాడిగా ఉండాలి, వీరి యందు నేను ఎలా చలామణి అవ్వాలి, వీరి యందు నేను ఎలా అధికారాన్ని నేను చేజిక్కించుకోవాలనే విషయాలన్నీ పక్కన పెట్టి, భూమి మీద ఉన్న ఆయన భూమి గురించి ఆలోచించకుండా పరలోకమనే ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. మనం ఆలోచించండి. ఈ భూమి మీద ఉన్న మనము ఎప్పుడు పరలోకం గురించి ఆలోచిస్తామా? మనం చెప్పండి, ఆలోచిస్తామండి? ఈ భూమి మీద ఉన్న మనము మన ఇల్లు, మన చదువు, మన పని, మన ఉద్యోగం ఏదైతే ఉన్నాయో ఇందులో మనం ఎలా రాణించాలి అనేటువంటి విషయాల మీదే మనం ఉంటాం తప్ప, దేవుడు ఇస్తానన్న ఆ పరలోకాన్ని ఎలా సంపాదించుకోవాలి, నేను ఎప్పుడు వెళ్ళిపోతాను పరలోకము, నేను ఎలా ఉంటాను అక్కడ, నా దేవుడు నన్ను ఎలా స్వీకరిస్తాడు, ఎలా ఆహ్వానిస్తాడు అనేటువంటి ఆలోచనతో మనం ఉంటామా? ఇక్కడ అబ్రాహాము గారు ఏం చేస్తున్నాడట? ఎదురు చూపులు చూస్తున్నాడట. మళ్ళీ చదవండి అదే మాట. ఏలయనగా దేవుడు దేనికి శిల్పిగా ఉన్నాడో, దేనికి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను. దాని గురించి ఎదురు చూస్తున్నాడు. యావయ్యా, ఏంటి అలా ఆలోచించుకుని అలా ఉండిపోతావు? అన్నం పెట్టేది తిను అంటుందట సారం. దేవుడు పరలోకాన్ని చేస్తున్నానన్నాడు కదా, ఆ పరలోకం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను అంటున్నాడట. పని చేసి వచ్చావు కదా, కాసేపు స్నానం చేసి పడుకోవచ్చు కదా అబ్రాహ్మా అని అడిగితే, సారమ్మ, ఆయన ఇస్తానన్న పరలోకానికి నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అంటుంటే, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతావా నువ్వు? నీ పిల్లల్ని విడిచి వెళ్ళిపోతావా? ఈ పశువుల్ని విడిచి వెళ్ళిపోతావా? నిన్ను వెంట పెట్టుకుని మేమందరం నీ దగ్గరికి వస్తే నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? నువ్వు ఏంటి కోసం ఆలోచిస్తున్నావు? ఏంటి ఎదురు చూస్తున్నావంటే, దేవుడు శిల్పిగా ఉన్నాడు, సిగ్గుతున్నాడు. ఆయన నిర్మించిన నిర్మాణాలు చూడాలని ఆశగా ఉంది నాకు, అందుకే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్తుంటే, ఆ మాటలు విన్న తరంలో ఉన్నవారు ఏంటి, లోకంలో ఉన్నవారంతా లోకం గురించి ఆలోచిస్తుంటే, ఈయన పరలోకం గురించి ఆలోచిస్తున్నాడు. ఇదేంటి, ఈయన పరలోకంలో ఉన్న దేవుని గురించి ఆలోచిస్తున్నాడేంటి? ఇదిగో మేమందరం నీతో ఉంటామయ్యా అబ్రహామా అంటే, నేను మాత్రం దేవునితో ఉంటానంటున్నాడేంటి? ఆశ్చర్యంలోనికి తన జీవితం నడుచుకుంటూ పోతుంది ప్రేమన దేవుడు.